మాది అక్షరాస్యత పెద్దగా లేని గ్రామం. అలాంటి ఊరిలో కొందరు గ్రామీణ దళిత మహిళలు కలిసి అరుదైన ఘనత సాధించారు. 16 ఏళ్ల పాటు ఒక రేడియోను నడిపించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సంకల్ప బలం ఉంటే అడ్డంకులు, అసౌకర్యాలు ఏవి అడ్డు కావని నిరూపించారు. మరింతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఆ మహిళలు ఆ ఘనత ఎలా సాధించారు? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDS కొన్ని దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. దళిత మహిళల అభ్యున్నతి, సంప్రదాయ వ్యవసాయం, తృణధాన్యాలపై ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. అదే క్రమంలో ఈ ప్రాంత మహిళలకు తమదైన మాధ్యమం అవసరం పడింది. అప్పటికే ఉన్న టీవీ, రేడియోలు వీరికి అనువైన సమయంలో ప్రసారాలు చెయ్యవు. వీరిదైన భాష, యాస అందులో ఉండవు. వీరి సమస్యలు, మంచి చెడులను అవి పట్టించుకోవు. అందుకే వీరికి స్థానికంగా మీడియా ఉండాలని DDS సంస్థ అనుకుంది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మాచానూరు అనే గ్రామంలో 1998లో ఈ రేడియో ఏర్పాటుకు బీజం పడింది. దీనికి సంఘం రేడియో అని పేరు పెట్టి ప్రారంభించారు. 1999లో రికార్డింగ్ మొదలైంది. ఈ రేడియోకి మొదట్లో బ్రాడ్కాస్టింగ్ అనుమతి దొరకలేదు. దీంతో ఇక్కడి మహిళలు పలు గ్రామాల్లో కొంతమందితో మాట్లాడించి అవి క్యాసెట్లలో రికార్డు చేసి పల్లెల్లో నలుగురున్న చోట వినిపించేవారు. తర్వాత 2008లో కేంద్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. అయితే విదేశీ నిధులు తీసుకోకూడదు, కమ్యూనిటీలు ఇచ్చే నిధులతోనే నడిపించాలనే షరతు పెట్టింది. అలా 2008 అక్టోబర్ 15న ఈ రేడియో ప్రారంభమైంది. అప్పటి నుంచి 90.4 FM లో ప్రసారాలు మొదలయ్యాయి. నా పేరు జనరల్ నర్సమ్మ, మా ఊరు పస్తాపూరు. ఇప్పుడు నేను నిలబడ్డది సంఘం రేడియో అనమాట. సంఘం రేడియో భారతదేశంలో మొట్టమొదటి ఆడోళ్ల చేత నడపబడుతున్న రేడియో స్టేషన్. అయితే ఈ సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మట్టుకు జైరాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్నాము. అయితే ఇక్కడున్న తెలివి జ్ఞానం కానీ, ఇక్కడున్న పాటలు, వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష మీద ఎక్కువ మట్టుకు పనిచేస్తుంది. దాంతోపాటు కథలు, అనే కథలు, పాటలు అట్లాంటివి కూడా ప్రసారం చేస్తుంటది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో సరిగ్గా సాయంత్రం 7 అయిందంటే చాలు, ఇది సంఘం రేడియో, వింటున్న మీ అందరికీ నమస్తే అంటూ ఓ పలకరింపు. అక్కడి నుంచి ఆ కార్యక్రమాలు ఆ ఇళ్లలో భాగమైపోతాయి. ఇంటిలిపాది చెవులు రేడియోలకు అతుక్కుపోతాయి. మా ఊరి పాటలు, మా ఊరి మాటలు, దర్వాజాలో దవఖానా, మన పంటలు, మన రుచులు, ఊరి వార్తలు, యారాండ్ల ముచ్చట్లు, మహిళల ఆర్థిక స్వావలంబన, న్యాయ సలహాలు, బాలానందం, చావిడికట్ట కథలు, మీ లెటర్, మన భాష, మన సంస్కృతి, పర్యావరణం, ఇలా అన్ని స్థానికుల అంశాలే. వారికి ఉపయోగపడే కార్యక్రమాలే, వారి నిత్య జీవితంతో ముడిపడిన విశేషాలే. ఈ రేడియోలో పనిచేసే వారంతా గ్రామీణ దళిత మహిళలే. వారు పెద్దగా చదువుకోలేదు. రేడియో నిర్వహణకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను మాత్రం నేర్చుకున్నారు. రిపోర్టర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియోలో మోడరేషన్, ఎడిటింగ్, ట్రాన్స్మిషన్ అన్ని వీళ్లే చేస్తారు. మొదటి 5 ఏళ్లు ఒక ప్రొఫెషనల్ ఈ రేడియోను నడిపించారు. ఆమె వెళ్లిపోయాక పూర్తి బాధ్యతలు ఈ మహిళలే తీసుకున్నారు. రోజువారీ పనులతో పాటు చిన్న చిన్న రిపేర్లు చేయగలుగుతున్నారు వీళ్లు. అయితే నేను కోరుకునేది ఏంటిదంటే, కనీసం గవర్నమెంట్ ఇట్లాంటి రేడియో స్టేషన్లకు ఎక్కడి నుండి ప్రోత్సాహం దొరకదు కాబట్టి గవర్నమెంట్ కొంచెం ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టుకుంటే బాగుంటది. అట్లనే ఇది చాలా మందికి, అంటే ఇప్పుడు వచ్చే తరాలకు కూడా ఇది చాలా ఉపయోగం కాబట్టి వాళ్ళ కోసమన్నా మనం నిలబెట్టుకోవాలి. దానికోసము కొంచెం రేంజ్ని పెంచితే బాగుంటది అని మా ఆశ సార్. తమకున్న అక్షర జ్ఞానం తక్కువే అయినా సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకుని ఈ మహిళలు ఈ రేడియోని నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో కొంతకాలం తికమక పడినా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నారు. చివరకు డిజిటల్ మీడియా వచ్చినా ఈ రేడియో ప్రజలను కట్టిపడిస్తోందంటే ఇందులో వచ్చే ప్రసారాల్లో ఉన్న స్థానికతే కారణం. నేడు అనేక సంస్థల్లో సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు సైతం తికమక పడుతుంటే 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న రేడియో నర్సమ్మ, జనరల్ నర్సమ్మ అనే 2 మహిళలు ఈ కేంద్రాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అంశాల ఎంపిక నుంచి ఎడిటింగ్, ప్రసారాల పనులన్నీ వారే చూసుకుంటారు. మా ఊరి రేడియో, మన కోసమే రేడియో నినాదంతో ముందుకు సాగుతోంది. సంఘం రేడియో ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మహిళలు చెబుతున్నారు. అక్షరాస్యత అంతగా లేకున్నా సంకల్ప బలంతో ఏకంగా ఒక రేడియోని నడుపుతున్న ఈ మహిళల విజయగాథ నిజంగా స్ఫూర్తిదాయకం కదా.